ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో అసమ్మత నేతలు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి తీరును ఖండించారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం మంత్రి తన ఇంట్లో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. తన నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం గురించి కనీసం ఒక మాట అయినా చెప్పాల్సిన అవసరం లేదా అని ఆదిమూలం నిలదీశారు. పోలీస్ స్టేషన్కి ఎంఆర్ఓ నేనే డైరెక్ట్గా పిఏలు కాదండి, నేనే డైరెక్ట్ రెస్పాండ్ డైరెక్ట్ వాడిని. నేను నాకేముందండి, వ్యాపారం ఉందా, కాంట్రాక్ట్ ఉందా, ఏది విధంగా బిజినెస్ ఉందా, బస్ రూట్లు ఉందా? నాలాంటి వారికి మీరు ద్రోహం చేస్తారండి? ధర్మమేనా మీకు? అది పదవుల కోసం ఆస్తుల కోసం కాదండి. నేను ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేసి వచ్చాను తప్ప నేను నారాయణ స్వామికి నా జీవితాన్ని అంకితం చేశా. ఈనాడు చెంగారెడ్డి గారు ఉన్నారు, 99లో నాకు టికెట్ ఇస్తానంటే వద్దని అతను సపోర్ట్ చేశా. ఈరోజు జిల్లాలో ఏమిటి ఈ ప్రవర్తన? మిథున్ రెడ్డి కానీ లేకపోతే పెద్దిరెడ్డి కానీ ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటారండి సత్యని తీసుకుపోయి. ఆయన నిజంగా వెళ్ళి చదువుకున్న వాళ్ళ సత్యవేడి కాన్స్టిట్యున్సీ 100 కిలోమీటర్ దూరంలో ఉందండి సత్యవేడి కాన్స్టిట్యున్సీ. లేదా సత్యవేడిలో పెట్టమంటానో, లేదా పుత్తూరులో పెట్టమంటానో, లేకపోతే నారాయణ పెట్టమంటానో. 7 మండలాలు ఉందండి సత్యవేడి నియోజకవర్గంలో. 1 కాదు 2 కాదు 7 మండలాలు ఉంది. ఈ 7 మండలాలు ఎక్కడైనా పెట్టుకో, వెల్ అండ్ గుడ్. కానీ మీరు 105 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో అంటే ఏమిటి మీరు? అంటే ఎక్కడి పిలిచినా డబ్బు ఇస్తే, కార్లు పెడితే, భోజనం పెడితే ఎక్కడ పిలిచినా వస్తారనేటువంటిది ఇదే కార్యక్రమం. మీరు ఏడ పెడితే ఆడ రావడానికి నాయకులు. స్వతంత్రం వచ్చిందండి, స్వతంత్రం వచ్చిందా భారతదేశంలో 70 సంవత్సరాలు పూర్తవుతుంటే ఈ ఎస్సీలకు, ఈ ఎస్టీలకు, ఈ బీసీలకు, మైనారిటీ స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వస్తే ఇలా జరుగుతుందా? నిజంగా తన దమ్ము ధైర్యం ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి తిరుపతి కాన్స్టిట్యున్సీ వాళ్ళ ఇంటికాడ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే సందర్భ కాన్స్టిట్యూన్సీ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే కాలేజీ కాన్స్టిట్యూన్సీ పెట్టమను. దమ్ము ధైర్యం ఉంటే నగిరిని పెట్టమనండి తను. కానీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అంటే మీకు మేము గొర్రెలు మేపేవాళ్ళం, మేము గొర్రెలు మేపేవాళ్ళం మాట్లాడారు. అతనికంటే సీనియర్ అండి. ఈరోజు జిల్లాలో నేను సీనియర్ అండి. జిల్లాలోని నాలాగా సర్పంచ్ ఇచ్చాడు అతను, నాలాగా ఎంపీటీ మెంబర్ అయినాడా, నాలాగా ఎంపీ అయినాడు, నాలాగా జడ్పీటీసీ మెంబర్ అయినాడా? అయినాడండి. నేను ఎంతమంది ముఖ్యమంత్రి చూశాను, ఎంతమంది మంత్రులు చూశాను, ఎంతమంది ఎమ్మెల్యే చూశాను. ఇలా లేదు. పెద్దిరెడ్డికి దమ్ముంటే తిరుపతి, శ్రీకాళహస్తి, నగర నియోజకవర్గాల మీటింగ్ తన ఇంట్లో పెట్టగలరా అని సవాల్ చేశారు. తనకు ఇష్టం లేకుండా తిరుపతి ఎంపీ స్థానానికి ఇన్ఛార్జిగా ప్రకటించారని మండిపడ్డారు. సత్యవేడు నుంచి తనను తప్పించడం వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. 1989లో మోటార్ సైకిల్పై తిరిగిన పెద్దిరెడ్డి 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్కూటర్లో వచ్చేవాడు ఆర్ఎండ్ గెస్ట్ హౌస్కి. చెంగారెడ్డి మంత్రి ఉండేటప్పుడు తెలుసుకోమని చెప్పండి. మేము ఆ రోజు చెంగారెడ్డితో 89లో చెంగారెడ్డి పంచాయతీ మినిస్టర్గా, ఇరిగేషన్ మినిస్టర్ ఉండేటప్పుడు ఎలా వచ్చి చెంగారెడ్డిని అడగండి పోయి. మీరు చెప్తే నేను చెప్పడం కాదు. చెంగారెడ్డి ఆరు మినిస్టర్ చేస్తే స్కూటర్లో వచ్చేవాడు. కానీ ఈరోజు నీ పరిస్థితి, నీ క్యారెక్టర్, నీ క్రెడిబిలిటీ, నీకు గౌరవం ఇచ్చి, మర్యాద ఇచ్చి పరిస్థితి కూడా సత్యవేడు కాన్స్టిట్యూన్సీ ఏది చేసినా నిన్ను తీసుకొచ్చి ప్రారంభం చేశానే, ఏది చెప్పినా నీకు చెప్పే చేశానే. ఈ జడ్పీటీసీలో అది ఒకటే నేను చేసిన, అది కూడా చెప్పాను మీరు నాగలాపురంలో. సార్ మీరు ఫలానా బుద్ధిరెడ్డి వారికి నేను దీపావరం జడ్పీటీసీగా వద్దు సార్ అంటే విజయలక్ష్మి ఇచ్చాను. అది ఒకటే అతను చేసింది. జడ్పీటీసీ మార్చింది ఎవరు? ఇతనే మార్చింది సత్యవేడు. అది జెంట్స్ వస్తే బీరేంద్రకి ఇస్తా ఉంటే జడ్పీటీసీ